పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనగానే భయం ఏమైనా వేసిందా? లేదు, ఎందుకంటే దానికి భయపడాల్సిందో లేకపోతే వేరేగా ఆలోచించాల్సిందో. నేను ఎప్పుడూ ప్రజలను మర్చిపోలేదు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, నాకు పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. చిరంజీవి గారు ఆశీర్వదించారు, పోటీ చేయించారు, కానీ అప్పుడు గెలవలేపారు మేడం. గెలివేశాను నేను. గెలిచారు మీరు? 18 మందిలో నేను మీరు ఒకరు గెలిచారు. అందరూ వచ్చేవారు, కలిసేవారు అందరితో. అప్పట్లో ఎన్టీ రామారావు గారు సీట్ ఇచ్చారు, తర్వాత అనుకోని కారణాల వలన మార్చేశారు. ఏంటి మేడం ఆ కథ ఏంటి? నీకు ఎమ్మెల్యే టికెట్ తీశారు కాబట్టి నువ్వు ఎంపీ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, జిల్లా. భయం ఏమైనా వేసిందా? లేదు, ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. రెండోసారి నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చింది. నేను చాలా సీనియర్ రాజకీయ నాయకురాలుగా నాకు ప్రజల్లో పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి ఎవరైనా ప్రత్యర్థి. నేను ఎవరైనా సరే ప్రత్యర్థిగానే చూస్తాను. ఒకటి, ప్రజలకి నేనేం చేయగలను, నేనేం చేశానో, నేనేం చేస్తానో, రేపు నేనేం చేయబోతానో చెప్తాను. కాబట్టి ప్రజల యొక్క మద్దతు, ప్రజలు నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంతో. ఈ జిల్లా అరెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరిలోనే నేను సేవ చేసే, నాకు వివిధ హోదాల్లో సేవ చేసే అవకాశం వచ్చింది. నేను ఈ జిల్లాలోనే చదువుకున్నాను, ఈ జిల్లాలోనే పెరిగాను, ఈ జిల్లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఈ జిల్లాలోనే నేను ఉన్నాను, ఈ జిల్లాలోనే ఇప్పుడు ఉంటున్నాను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం తో నా అనుబంధం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు, నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటిగా సీట్ ఇవ్వటం జరిగింది. సీట్ ఇచ్చినప్పుడు నేను మరి ఆ సీటు కొన్నాళ్ళు ఒక 10 days 15 days లోపు నేను మళ్ళీ ఆ సీటు మార్చివేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజలకు ఒక విధమైన నమ్మకం ఉండిపోయింది. ఇంటింటా అంతా ఆడపిల్ల తిరిగి ఆఖరికి సీట్ లేకుండా పోయిందనే భావన ఒకటి. అందరూ నన్ను ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తు అన్నట్టుగానే నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేయగలిగాను. అన్నట్టుగానే నేను మళ్ళీ రాజ్యసభ ఎంపీ చేయగలిగాను. మళ్ళీ ప్రజారాజ్యం నుంచి నాకు మెగాస్టార్ చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు ఈ పిఠాపురం నియోజకవర్గానికి. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఆ స్టార్ ద్వారా మిస్ అయింది. ఈ స్టార్ ద్వారా నేను ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయగలిగాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మరి నేను మధ్యలో ఒక గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే, సమైక్యాంధ్ర తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను 14 to 19 పోటీ చేయలేదు. కానీ 19లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అతి తక్కువ టైంలో వారు ఇచ్చిన నమ్మకానికి, ప్రజలు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను పార్లమెంట్కి వెళ్ళగలిగాను. ఎప్పుడైనా సరే ఒక రాజ్యసభ సభ్యురాలుగా కావచ్చు, ఒక ఎంపీగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా కావచ్చు, నేను ఎప్పుడూ ప్రజలను మర్చిపోలేదు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, నాకు పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తు. పిఠాపురం నియోజకవర్గంతో అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రజలు నన్ను ఒక ఆడబొడుచుగా భావిస్తారు, ఒక ఇంటి బిడ్డగా భావిస్తారు. నన్ను ఆ వాళ్లతో ఉన్న అనుబంధం అంతేకాదు, కులాలకి మతాలకి అతీతంగా నన్ను అభిమానిస్తారు. ప్రతి ఒక్క ఏ కులమైనా, కాపులు ఎంతగా కాపు ఆడబోడ్చని ఓన్ చేసుకుంటారో, ఎస్సీస్ అదే విధంగా ఓన్ చేసుకుంటారు, బీసీస్ అదే విధంగా అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా నన్ను మా అమ్మాయి, మా ఇంటి మనిషి, మా మనిషి, మేము పిలిస్తే పలుకుతుంది వంగ గీత, మా నేత అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా గెలుపు, నా వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అనేది మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి ప్రత్యర్థి గురించి దానికి భయపడాల్సింది లేకపోతే వేరేగా ఆలోచించాల్సినంత విధంగా నాకు అనిపించలేదు. అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 175 మంది 175 మీద పోటీకి ఉంటారు. మేడం, ఇప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఒకప్పుడు పనిచేశారన్నారు కదండి. అప్పట్లో చిరంజీవి గారు ఆశీర్వదించారు మిమ్మల్ని, అంటే పోటీ చేయించారు, కానీ అప్పుడు గెలవలేపారు మేడం. గెలివేశాను నేను. గెలిచారు మీరు? 18 మందిలో మీరు ఒకరు గెలిచారు. సో అప్పట్లోని పవన్ కళ్యాణ్ గారు కూడా యువరాజ్యం అనే దానికి ఒక అధినేతగా ఉన్నారు, అంటే అక్కడ నాయకుడిగా ఉండేవారు. ప్రజారాజ్యం అభ్యర్థుల విజయానికి చాలా కృషి చేశారు కదండి.
ఆ విధంగా ఆయనతో ఏమైనా సంబంధం సన్నిహిత తప్పకుండా సంబంధాలు తప్పకుండా యువనేతగా ఉన్నాయండి? అందరూ వచ్చేవారు, కలిసేవారు అందరితో. అప్పుడు యువనేతగా ఆ పార్టీ తరఫున ఆయన ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం, మేము ఆ పార్టీలో వర్క్ చేస్తున్నాం మహిళా నేతలుగా, అట్లాగే ఎమ్మెల్యేగా మేము పనిచేసా ఉన్నది. బట్ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు రాను రాను అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఆయన మళ్ళీ కొత్త పార్టీ వచ్చారు, కొత్త పార్టీ పెట్టుకున్నారు, పార్టీ అధినేతగా ఉన్నారు. నో డౌట్ ఆయన సెలబ్రిటీ ఆయనకు ఉండే ఆకర్షణ ఆయనకు ఉంటుంది. ఆయనది ఆకర్షణ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీ ఇమేజ్ కావచ్చు. బట్ నాకు తెలుసు, నేను కూడా 2 దశాబ్దాల పైనుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను. నేను చాలా యంగ్ అప్పటి నుంచి రాజకీయ జీవితంలో, రాజకీయాల పరంగా మీరు కూడా సెలబ్రిటీనే. రాజకీయంలో వచ్చాం. నేను సెలబ్రిటీ అని చెప్పలేను, కానీ నాది వర్క్ హాలిక్ నేను. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే వంగాగీత గారు పని చెప్తే అవుతుంది, వంగాగీత గారు పని చెప్తే శ్రద్ధగా చేసి పెడతారు. వంగాగీత గారు అయితే మాకు ధైర్యంగా ఉంటుంది, మా మాట వింటారు, మా పని చేస్తారే విశ్వాసం ప్రజలకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం, ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అప్పట్లో ఎన్టీ రామారావు గారు సీట్ ఇచ్చారు, తర్వాత అనుకోని కారణాల వలన మార్చేశారు. ఏంటి మేడం ఆ కథ ఏంటి? అంటే అప్పుడు నేను ఇంకా చాలా యంగ్ అప్పుడు. ఫస్ట్ టైం ఆయన ఆడపిల్లలకి సీట్ ఇవ్వడానికి పిలిచిన. ఇప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు, అయినా కూడా నాకు పిఠాపురం అసెంబ్లీ సీటు నాకు ఇవ్వటం జరిగింది. 83లో అంటే 89 బహుశా 89 అనుకుంటాను. 95 లో 91 మేబీ 91 అనుకుంటాను. ఆ ఎలక్షన్ లో నాకు ఇచ్చారు. అయితే అక్కడుండే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు పట్టుబట్టడం వల్ల మళ్ళీ నేను చిన్నదానే కాబట్టి మళ్ళీ ఆయనకే ఇవ్వటం జరిగింది ఈ కారణాల వల్ల. బట్ ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది, నీకు ఎమ్మెల్యే టికెట్ తీశారు కాబట్టి నువ్వు ఎంపీ అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతావు, ఎన్ని పోస్టులు చేస్తావు, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు ఆయన నన్ను దీవించడం జరిగింది అన్నవరం దేవస్థానంలో. అట్లాగే వెంటనే మా అప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ మహిళకు అవగానే మొట్టమొదటిగా రాష్ట్రంలోనే జిల్లా పరిషత్ తూర్పుగోదావరికి మహిళా టికెట్ వంగాగీతకి కేటాయించింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు. మేడం, ఇప్పుడు ఎన్టీఆర్ గారితో పనిచేశారు, చంద్రబాబు గారితో పనిచేశారు, జగన్ గారితో పనిచేశారు. వీళ్ళ అంటే పనితీరు కానీ వాళ్ళ విజన్ కానీ ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే ఎవరి పనితీరు ఎవరిది అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి ఒక్కొక్క తీరులో రాజకీయంగా ఎవరైనా సరే డెవలప్మెంట్ ఏ మేనిఫెస్టో అయినా డెవలప్ చేయడానికే ఉంటుంది, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా డెవలప్ చేయడానికనే ఉంటుంది, ఏ నాయకుడైనా కూడా ఒక ఏరియా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుంది. అయితే జగన్ గారికి అందరికీ పోలిక ఏంటంటే జగన్ గారు ప్రో పీపుల్, ప్రో పూర్. అంతేకాకుండా డెవలప్మెంట్ ఒకవైపుని ఇప్పుడు హార్బర్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇతర ప్రాజెక్టులు కానీ, SEZ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటిని కృషి చేస్తూనే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించారు. ఇది ఇప్పుడు వరకు జరగలేదు. ఎందుకు అని చెప్తున్నానంటే ఏవేవో కమిటీల వల్ల స్థానికంగా ఒక వేరు కమిటీలు, జన్మభూమి కమిటీలు కావచ్చు, లేదా ఇంకొక కమిటీలు కావచ్చు, కమిటీల ద్వారా పేదల యొక్క సంక్షేమ భవిష్యత్తుని వారి చేతిలో పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడు ఎవరు చేయని విధంగా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా, బాబా ఫూలే చెప్పినట్టుగా పేద ప్రజల జీవితాన్ని వేరే విధంగా పెట్టకుండా డైరెక్ట్గా ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి న్యాయం చేస్తుందో అదే నిజమైన ప్రభుత్వం అని వారు చెప్పడం జరిగింది, పుస్తకాల్లో రాసి ఉన్నది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ఒక సెక్రటరియట్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని ద్వారా లంచం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీ ఇంటి మీద ఏ జెండా ఉన్నా కూడా పథకం వెళ్ళింది. గతంలో అలా ఉండేది కాదు, ఎంచేవారు పార్టీలు ఎవరు, మాకు ఓట్లు వేసేవాళ్ళు ఎవరు, మా వర్గం ఎవరు, మా గ్రూప్ ఎవరు అని ఎంచి పథకాలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఎంచకుండా నిస్వార్థంగా అర్హతే ప్రాధాన్యంగా పథకాలు ఇచ్చేది. పేదవాడికి ఈరోజు భరోసా. జగనన్న ఇచ్చిన వాలంటీర్ ఉన్నాడు, నాకు ఏ కష్టం వచ్చినా వాలంటీర్ ద్వారా ప్రభుత్వానికి అందుతుంది, నాకు న్యాయం జరుగుతుందని చెప్పి నిజమైన ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ది పీపుల్ కి పూర్తి అర్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. మేడం, ఇప్పుడు 2019లో మీరు 19 ముందు వరకు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంకి వచ్చారు. సరే, తర్వాత మళ్ళీ వైసీపీకి వచ్చారు. అంటే ఎందుకు మేడం వైసీపీలో అంటే మిమ్మల్ని బలంగా ఆకర్షించి అంటే ఇందులో చేరాలి అని అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయండి?
అంటే సాధారణంగా ఇక్కడ నేను 2000 ఇంచుమించుగా 84, 85 నుంచి నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారికి రాష్ట్రంలో దించేయటం ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మేము స్టూడెంట్స్గా రావటం జరిగింది. అది కూడా రాజకీయ పరంగా రాలేదు మేము. మా హస్బెండ్కి అప్పుడే నాకు ఇంటర్మీడియట్లో మ్యారేజ్ అవ్వటం, మా హస్బెండ్కి పొలిటికల్గా ఇష్టం, ఆయనకి ఇష్టం అవడంతో మేము ఎన్టీ రామారావు గారు అంటే ఒక సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. అయ్యో ఎన్టీ రామారావు గారు దించేశారనే దాని మీద మేము కాలేజీ నుంచి స్టూడెంట్స్ అందరూ కొవ్వొత్తుల ర్యాలీలు, రోడ్డు మీద నిరసనలు, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవడం ఇవన్నీ చేయటంతో ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది నాకు. గుర్తింపు వచ్చి ఒక స్టూడెంట్ బాగా చేస్తున్నారు, ఒక ఉమెన్, అప్పుడు ఉమెన్ బాగా తక్కువ మందిలో బాగా చేస్తున్నారని చెప్పి నాకు పార్టీ పదవులు ఇవ్వటం, అట్లా వచ్చింది పొలిటికల్ లైఫ్. అలాగ వచ్చిన దానికి ఇంతవరకు రావటం జరిగింది. తర్వాత 2008లో మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టడం, మా జిల్లాలో ఉండే నాయకులు, మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ అందరు నాయకులు సమైక్యంగా మాట్లాడి ఒకరికి వెళ్దామని ఉన్నా లేకపోయినా అందరం కలిసికట్టుగా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం, చిరంజీవి గారికి మద్దతు ఇవ్వాలని స్థానికంగా అందరూ చెప్పడం. కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి మేము కూడా అందులో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ వారి అదృష్టం, చిరంజీవి గారు అప్పుడు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అది కూడా పిఠాపురం ఇవ్వడం జరిగింది. పిఠాపురం ఇచ్చిన తర్వాత నెగ్గిన 18 మందిలో పిఠాపురం ప్రజలు నన్ను గౌరవించి నన్ను కూడా ప్రజారాజ్యం తరఫున నన్ను నెగ్గించారు. తర్వాత నెగ్గించిన తర్వాత మనకి 2009లో నెగ్గిన తర్వాత 12 వరకు మేము ప్రజారాజ్యంలో కొనసాగాం. 12 తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి కలిసిపోవడం జరిగింది. 14 వరకు నేను నియోజకవర్గానికి చేయవలసినవి అన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రులు, అప్పుడు మంత్రుల ద్వారా నేను తీసుకురావటం, నియోజకవర్గాన్ని హైలైట్ చేయటం, నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయటం జరిగింది. తర్వాత సమైక్యాంధ్ర వల్ల రాష్ట్రం విడిపోవటం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది చాలా అపోహలు చెప్తున్నారు. అన్ని చెప్పినా కూడా నేను ఒకటే ప్రకటన చేయడం జరిగింది. నేను గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చాలా పోరాటం చేశాను. సమైక్యంగానే ఉండాలి రాష్ట్రం అని. కాబట్టి నేను చాలా హట్ అయి ఉన్నాను. కాబట్టి మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి మేము కాంగ్రెస్తోనే ఉన్నాం. కాంగ్రెస్ లేదు, నేను టీడీపీలో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్లో కూడా పిసిసి వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏదో పార్టీకి వెళ్ళి మళ్ళీ ఉండడం కన్నా ఈ 5 సంవత్సరాలు రాజకీయాలకి దూరంగా ఉండాలి. బట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి కానీ, కాన్స్టిట్యున్సీలో పిలిస్తే మంచి కారానికి, పిలకపోయినా చెడ్డ కార్యక్రమానికి అన్నట్టుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వారికి వెన్నంటి ఉన్నాం, వారితోనే ఉన్నాం. అందుకోసమే ప్రజలతో ఉన్న సత్సంబంధాలు చూసి ప్రజలకి నా మీద పిఠాపురం నియోజకవర్గంలోని కాకినాడ నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్లో నాకు ప్రజలతో ఉన్న అనుబంధం చూసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పార్లమెంట్ ఒక మహిళకి ఇవ్వాలి. ఫస్ట్ టైం మహిళ పిఠాపురంకి, ఫస్ట్ జిల్లా పరిషత్కి నేను ఫస్ట్ జిల్లా పరిషత్ ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్, అట్లాగే పిఠాపురం నియోజకవర్గానికి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే నేను, అట్లాగే కాకినాడ పార్లమెంట్ ఫస్ట్ ఉమెన్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి వారు కూడా నాకు ఒక అవకాశం ఇస్తాము రమ్మన్నప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు వారి ఎజెండా అయిన తర్వాత వారితో కలవడం జరిగింది. వారు నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను గెలిపించడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనది మాకు పిఠాపురానికి సంబంధించి SCZ రైతుల సమస్య సుప్రీంకోర్టులో సైతం ఎన్నో సంవత్సరాలు దగ్గర గత 12-13 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయి అలసిపోయిన వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు మాయ మాటలు చెప్పి వాళ్ళ కమిటీలన్నింటినీ ముక్కలు చేసి వాళ్ళకి ఏమీ న్యాయం చేయకుండా వదిలేస్తే నేను పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడిని ఒక్కటే అడగడం జరిగింది. SCZ రైతుల సమస్య మీద పరిష్కరించాలన్నప్పుడు తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ వేసి వాళ్ళకి మంచి పరిష్కార మార్గం చూపిద్దామని చెప్పి అనౌన్స్ చేశారు. అందుకు అనుగుణంగానే నేను పార్లమెంట్లోకి వెళ్ళాక మొట్టమొదటి ప్రసంగం కూడా నేను SCZ రైతుల గురించే మాట్లాడాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా మా కురసాల కన్నబాబు ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టులో ఓడిపోయినప్పటికీ కూడా రైతులందరికీ 2000 ఎకరాలు వెనక్కిచ్చి 6 గ్రామాలని వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా మంచి తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 గ్రామాల ప్రజల జీవితాలకి వెలుగునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఒక మంచి విజయాన్ని మేము సాధించగలిగాం. కాబట్టి ఆ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో నాకున్న అనుబంధాన్ని మరి గుర్తించి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఒక మహిళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలని నాకు ఈ పిఠాపురం నియోజకవర్గం నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా నేను భావిస్తాను.
తెలియజేస్తున్నాను. మేడం, పిఠాపురం అనగానే అంటే ఇటు ఈస్ట్ గోదావరి అనగానే కాపు ఓట్లు అనేవి కీలకం. ఏ అభ్యర్థి గెలవాలన్నా అందరూ ఒక అభ్యర్థి గెలవాలంటే అందరూ ఓటేయాల్సిందే, కానీ కాపు ఓట్లు కీలకం. సో అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఫ్యాక్టరీస్ ఇవన్నీ చూసే పిఠాపురం ఎంచుకున్నారు అంటే ఇవన్నీ ఉన్నాయన్న దాంతోనే. అలాగే మీ అధినేత కూడా, మీరు కూడా బలమైన కాపు నాయకులుగా ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ కాపు ఓట్లు అనేవి ఏ విధంగా చీలే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటిగా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఉన్నాను. ఎప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. ఓకే. కాపులో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఎంత ఆదిస్తారో వాళ్ళ ఆత్మీయురాలుగా మిగతా అన్ని క్యాస్ట్లు కూడా నాతో అనుబంధంగా ఉంటారు. నన్ను నిజంగా కూడా వాళ్ళ ఇంట్లోకి అంత ప్రేమతోని అంత ఆత్మీయతతోనే ఆహ్వానిస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ మత్స్యకార చేనేత మొత్తం అన్ని వర్గాలు, మిగతా అన్ని ఓసీల్లో ఉన్న అన్ని క్యాస్ట్లు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఇంకా రకరకాల బీసీల్లో ఉన్న వివిధ రకాల క్యాటర్స్ కావచ్చు, సెటిబల్జీ కావచ్చు, గౌడ్ కావచ్చు, ఎన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. అందరికి కూడా నేను అందుకే అందరికీ అభిమానురాలు కాబట్టి నేను ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. హోరాహోరీ పోటీ, ఆ రోజు ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా నేను విజయం సాధించగలిగాను. మళ్ళీ మొన్న ఎంపీలో కూడా ఇక్కడ నుంచి మెజార్టీ తెచ్చుకోగలిగాను, ఇక్కడ ప్రజల మద్దతు పొందగలిగాను. మళ్ళీ నాకు అన్ని వర్గాలు ఒక్క క్యాస్ట్ మీద బేస్ చేసి ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వలేదు. నేను సెలెక్ట్ చేసుకుని కూడా రాలేదు. ఇక్కడ ఎవరున్నారు ఏంటని కూడా సెలెక్ట్ చేసి రాలేదు. నేను పని చేశాను, నా పనితీరును ప్రజలు గుర్తించారు. నాకు తప్పకుండా ఇక్కడ మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించారు, నేను భావించుకున్నాను. కాబట్టి నాకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇంకా నాకు వస్తాయా లేదా ప్రత్యర్థికి వస్తాయా అనేది మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆయన కాపు వర్గానికి సంబంధించిన ఆయనైతే, నేను కాపు ఆడబడుచుని, కాపు ఇంట పుట్టిన ఆడబిడ్డను నేను. కాబట్టి వాళ్ళు నన్ను కూడా ఆదరిస్తారు, వారు బిడ్డగా నన్ను ఆదరిస్తారు తప్పకుండా. అందరూ కూడా మేము అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా పనిచేసే వారికి, మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన మాట వింటనే పలికేవాళ్ళు ఎవరు, మన పిలిస్తే వచ్చి మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన కష్ట నష్టాలు చూసిన వాళ్ళు ఎవరు, మన వీధి కానీ మన ఇంటి కానీ మన ఏరియా కానీ మన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరు, నీరు రాకపోతే వెంటనే నీరు ఇప్పించేవాడు ఎవరు, రైతుకి ఏదైనా ఇష్టం ఉంటే కలిసేది ఎవరు అనేదే చూసుకుంటారు ప్రజలు అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలకు అందరూ పిఠాపురం నియోజకవర్గం అత్యంత రైతాంగం ఉన్న ప్రాంతం ఇది. ప్రతిసారి నీటికి ఇబ్బంది ఉంటుంది, పిలిస్తే వెంటనే పలకాలి, వెంటనే రావాల్సిన చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, రజకులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, కాపులు కావచ్చు. కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారు అనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మేడం, ముద్రగడ గారు అంటే ప్రముఖ కాపు నాయకుడు, ఒక కాపుల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే సీనియర్ పార్లమెంట్ నాయకుడు. సో ఆయన వైసీపీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన కూడా కాపు ఉద్యమాన్ని చేశారు. అయితే ముఖ్యంగా ఆయన చూసింది మిగతా పార్టీలని. ఆయన ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, చాలా ఆలోచన చేయగల వ్యక్తి, అన్నింటినీ అంచనా చేయగల వ్యక్తి. ఆయన చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చేసిన వ్యక్తి. మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా అన్ని రకాలుగా చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పేదవర్గాలకి చేస్తున్న విషయాలను చూసి, అందులో ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నారు, ఓసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా మహిళలకి 45 to 60 వాళ్ళందరికీ కూడా మహిళలకి ఆర్థికంగా ఆదుకోవటం అనేది ఆయన బాగా ఆకర్షించి ఉంటుందనేది నా విశ్వాసం. మేడం, కానీ నేను విన్నది ఏంటంటే ముద్రగడ గారికి ఫస్ట్ నుంచి వైఎస్ గారితో ఒక అద్భుతమైన అనుబంధం కానీ, జగన్ గారితో అద్భుతమైన అనుబంధం కానీ ఉందని విన్నాను. అంటే ఈ మధ్య ఆయన లేఖలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, మీరు కాపుల ఓట్ల కోసం అడుగుతున్నారు కానీ మీరు సరిగ్గా ఆ విధంగా ప్రవర్తించట్లేదు అన్నట్టు రకరకాల ఇవన్నీ చేశారు. అంటే లేఖలు రాసేవారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇది జగన్ గారి మీద ఫేవర్తో రాసిన లేఖలుగా భావించచ్చా అండి? ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే
ఆయన ఏదున్నా కూడా నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి పద్మనాభం గారు. నిర్మోహమాటంగా ఏదున్నా లేఖ ద్వారా తెలియజేస్తారనేది అందరికీ తెలుసు. బట్ దానికి వెనకాల భావం ఏంటనేది ఆయన్నే అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఏది చెప్పారు, ఏది చెప్పబోతారు అనేది ఆయన బహుశా ఆయన స్వతహాగా అంటే ఆయన నుంచి మాకు కొంచెం దగ్గరగా తెలిసిన దాన్ని బట్టి ఆయన అన్నీ ఆలోచించుకొని చేస్తారు తప్ప ఎవరో ఏదో చెప్తే ఎవరో ఏదో అంటే చేసే వ్యక్తి కాదు పద్మనాభం గారు. అంటే ఆయన ఆలోచనకి ఆయన ఆలోచించుకుని ఆయన ఆలోచన పరంగా చేస్తారు తప్ప వేరే రకంగా ఒత్తిళ్లతోనో ఇంకొకరి రకంగానో చేయిస్తే చేసే మనిషి కాదు. ముద్రగడ గారు ఆ మధ్య ఒక మాట అన్నారండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నేను ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. సో ఆ విధంగా ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఏమైనా ఉందండి? అది పార్టీ నిర్ణయిస్తారు, వ్యతిరేకంగా అంటే కాదు, మీకు కూడా ఆయనతో సన్నిహిత్యం ఉంది కదా. ఏదైనా అది ఆయన్ని అడగవలసిన ప్రశ్న అయినప్పటికీ కూడా ఇక్కడ నన్ను అడిగారు కాబట్టి ఆయన మొన్నటి వరకు ఆయన స్వతంత్రంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఒక పార్టీకి సభ్యుడిగా జాయిన్ అయ్యారు కాబట్టి పార్టీ డైరెక్షన్ ప్రకారము, పార్టీతో సంప్రదింపుల ప్రకారము, పార్టీ ఇచ్చే నిర్ణయం ప్రకారము చేస్తారనేది నేను అనుకుంటున్నాను. మేడం, ఇక్కడ మీ అభ్యర్థిత్వం ప్రకటించక ముందు అయితే బలంగా వినిపించింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి ఇక్కడ పోటీ చేయబోతున్నారు, లేకపోతే ఆయనే పోటీ చేయబోతున్నారు, ఆయన ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు వినిపించింది. అవేమైనా మీకేం తెలుసా కూడా ఇప్పుడు అప్రస్తుతం అండి. ఎందుకు అంటే ఒక టికెట్ అనౌన్స్ చేయకముందు చాలా మంది చాలా ఒక్కొక్క టికెట్ కి ఒక్కొక్క ప్లేస్ కి ముగ్గురిని నలుగురిని కూడా ఆప్షన్ పెట్టుకుంటారు, లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పోటీ చేయాలనుకుంటారు. మరి ఇప్పుడైతే పరిస్థితి అయితే ఇప్పుడు నన్ను అనౌన్స్ చేశారు, ఆల్రెడీ నేను స్టార్ట్ చేసుకున్నాను. డైరెక్షన్ కూడా నాకు అట్లాగే ఉంది, మొత్తం ప్రచారం కూడా స్టార్ట్ చేయబడినారు, సీఎం గారు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి చర్చించడం అంత భావ్యంగా ఉండదనేది నా ఉద్దేశం. ప్రచారంలో ఇప్పుడు అధినాయకులు రకరకాల నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు అక్కడ అభ్యర్థికి సపోర్ట్ గా. అలాగే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి దీని ఇక్కడ పిఠాపురం మీద ఉంది కాబట్టి సీఎం గారు జగన్ గారు ఇక్కడికి వచ్చి మీకు సపోర్టివ్ గా పోటీ చేసే ఇదేనా ఉందండి పరిస్థితి? అలాంటిది ఏదైనా తెలుసా మీకు? జగన్ గారు ఇక్కడికి వచ్చి మీకు సపోర్టివ్ గా ఏదైనా జగన్ గారు మొత్తం ఇంచుమించుగా 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రచారం చేస్తారు. ఇది ఇక్కడనే కాదు, బహుశా ఇక్కడ ఉంటే ఇంకొక ఎవరైనా ఒకళ్ళిద్దరు రావచ్చు, కానీ అన్ని నియోజకవర్గాలకి అందరూ కూడా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే డెవలప్మెంట్ ని బట్టి కొంతమందిని ఎక్కడైనా కూడా వేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ టికెట్లు ఇచ్చేసి వదలరు, వేరే రాష్ట్రాల నుంచి అందరినీ ఎంపీస్ని కానీ మినిస్టర్లు కానీ ఇక్కడికి పంపిస్తారు. అట్లాగే తెలుగుదేశం ఉంటే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి పంపిస్తారు. ఇది పార్టీ పరంగా సంస్థాగత పరంగా జరిగేవి. పార్టీ డైరెక్షన్ లో ఆ క్యాండిడేట్ కు మద్దతుగా కొంత సపోర్ట్ గా కొన్ని విషయాలు చెప్పడానికి క్యాండిడేట్ ఎప్పుడు ఎక్కువగా పబ్లిక్ తో మూవ్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసింది, రేపు ఏం చేయబోతుంది అనేది కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళ చేత చెప్పించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మా పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీలు జరుగుతాయి, దాంట్లో మా పార్టీ కూడా అంటే కాదు మేడం. నేను అనేది ఏంటంటే చాలా మంది అభ్యర్థులు అధినాయకులు అక్కడికి వచ్చి అంటే ప్రచారం చేస్తే బాగుంటుంది, కొంత మైలేజ్ ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ జగన్ గారు వచ్చే ప్రచారం చేస్తే వెల్ అండ్ గుడ్, అంటే ఎవరైనా అదే కోరుకుంటారు. ఒకవేళ రాకపోయినా కూడా మీరు గెలుస్తారు అనే నమ్మకం అయితే మీకు ఉందా మేడం? ఇప్పుడు మాకు ఇప్పుడు రేపు 21 నుంచి జరుగుతుంది. పార్లమెంట్ కి ఒక మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్ ఎక్కడనేది డిసైడ్ చేస్తారు. అంటే ఒక చోట ఒక నియోజకవర్గంలోనే మీటింగ్ జరుగుతుంది, మిగతా 6 నియోజకవర్గాలు అక్కడికి రావాలి. మేము అక్కడికి తీసుకెళ్ళినా, ఆయన ఇక్కడికి తీసుకొచ్చినా, ఎక్కడైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆయన అడ్రస్ చేసేలాగా మేము చేస్తాం. ఒకటి. రెండోది ఆయన రావటం రాకపోవటం కాదు, ఈవేళ ప్రచారం అంతా మేము వెళ్ళేదంతా మేము చెప్పేదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అజెండా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్తాం. రేపు మళ్ళీ చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా చెప్తాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఆఖరి వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఈ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారని చెప్తూనే మేము ముందుకెళ్తాం. మేడం, మీరు అంటే చాలా చదువుకున్నారు, విద్యాధికారులు. సో అంటే మీరు ఏం చదువుకున్నారు నాకు ప్రాపర్ గా తెలియదు. ఒక్కసారి, ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్క్ లో ఒక రకరకాల ట్రోలింగ్ నడుస్తున్నాయి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేస్తూ. మీరు ఏం చదువుకున్నారు మేడం? మీ నోటి ద్వారా వినాలనుంది. నేను డిగ్రీ ఉమెన్స్ కాలేజీ, ఏఎస్డి ఉమెన్స్ కాలేజీ కాకినాడలో చదువుకున్నాను.
తర్వాత ఏయుపిజి సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ చేశాను. మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి సైకాలజీ చేశాను. అట్లాగే రాజమండ్రి జిఎస్ఎల్ లా కాలేజ్ నుంచి లా చేశాను. నాగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా చేశాను. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ మీద డాక్టరేట్ చేయాలనేది, పిహెచ్డి చేయాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎంబీఏ చేస్తున్నాను. ఇంకొక సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాయడానికి నాకు టైం కుదరలేదు. అట్లాగే హిందీలో ప్రాథమిక నుంచి రాష్ట్ర వరకు విశారద అక్కడ వరకు వచ్చాను. విశారద ఇక్కడ శారద విశారద అంత వరకు చేయాల్సి ఉంది. రాష్ట్ర వరకు కంప్లీట్ చేశాను. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్, అది ప్యాషన్. అది ఈ కాకుండా నేను జర్నలిజంలో చేశాను, ఎన్విరాన్మెంట్ మీద చేశాను, నార్మల్ మెడిసిన్స్ మీద చేశాను, యోగా మీద సర్టిఫికెట్స్ తీసుకున్నాను. అట్లాగే హైయెస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకల్ ఏరియా కానీ, స్థానిక సంస్థల మీద నేషనల్ ఎన్ఐఆర్డి నుంచి హైయెస్ట్ సర్టిఫికెట్లు తీసుకున్నది అప్పట్లో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీ రాజ్యసభగా వంగా గీత పేరే ఉంటుంది. హైయెస్ట్ సర్టిఫికెట్స్ 1 year కోర్సెస్, 6 months కోర్సెస్. నాకు ఇంట్రెస్ట్ అంటే ఒక సబ్జెక్టు చదివితే పరీక్ష రాయడం కోసం అన్ని చదివితే నాకు అన్ని బాగా ఉంటాయనేది ఉద్దేశం. మేడం, మీరు రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు అంటేనే అసలు టైం ఉండదు. అంటే పర్సనల్ టైం అనేది చాలా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఫ్యామిలీకి కేటాయించడం, ఇటు వీళ్ళందరూ వస్తూ ఉండడం, పబ్లిక్ ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎలా చదవగలుగుతున్నారో, ఆ రహస్యం ఏంటో, ఆ కిటుకు అంటే సాధారణంగా వివాహం విద్యనాశనం అంటారు. నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. బట్ కాశీ విశ్వనాథ్ గారు, మా హస్బెండ్, మా అమ్మమ్మ గారి పట్టుదల వల్ల మాకు ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత చదువుకుంటా అంటే మా మదర్ ఒప్పుకోలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పి, మా మదర్ ఒప్పుకోలేదు. పెళ్ళైతే కాలేజీకి ఏంటి చదవడానికి వీల్లేదని. బట్ మా ఫాదర్ ఏమన్నంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం అయితే మీరు చేసుకోమన్నారు. అప్పుడు విశ్వనాథ్ గారు నీకు చదువుకోవాలనుకుంటే చదువుకొని ఆయనే తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ను కూడా నేను ఫెయిల్ అవ్వలేదు. ఒక్క ఎగ్జామినేషన్లో వంగా గీత ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు నేను రాస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఎక్సెప్ట్ తక్కువ నాకు ఎప్పుడు మానేశానంటే, నాకు ఎక్కువ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి సమయం దీన్ని కేటాయించడం వల్ల అప్పుడే ఎక్కువ సర్టిఫికెట్స్ తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మధ్యకాలంలో 14 to 19లో కూడా 2-3 సబ్జెక్టులు కట్టి పాస్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద, మెడిసిన్స్ మీద, చిల్డ్రన్ మీద, లా మీద, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మీరు ఇన్ని డిగ్రీలు, ఇన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు కదండి. ఎడ్యుకేషన్ అనేది ఒక రాజకీయ నాయకులుగా మీ పరిణితి చెందడం, పరిణితికి ఏ విధంగా హెల్ప్ అయిందంటారు? తప్పకుండా మాకే కాదు, సమాజానికి ఎడ్యుకేషన్, సమాజంలో ఉండే రుగ్మతలను, అసమానతను తొలగించేది ఒక విద్య మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. ఈ రోజు పేదవాడికి ఏదో పథకాలు, మధ్యాహ్నం భోజనం కేవలం పెట్టడం మాత్రమే కాదు, పేదవాడు అందరికీ కూడా విద్య నేర్చుకోవాలి, పేదవాడు కూడా అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, మంచి యాక్సెంట్ ఉండాలి, ట్యాబులు కూడా చదవాలి అని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవాలి. అందరూ విద్యావంతులు. ఈ రోజు అసమానతలు ఎక్కడ పోయినాయండి? ఈ రోజు గతంలో అయితే అసమానతలు ఎక్కడ పడతాయండి? ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత ఎక్కడ కనబడుతుంది? కులం మతం అని లేకుండా అందరూ కలిసి సమాజంలో అందరూ కలుసుకునే అవకాశం వచ్చింది అంటే విద్య వల్ల. మొన్నటి వరకు టీడీపీ, బీజేపీ, జనసేన కలవని అనుకున్నారు. ఆ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా వాళ్ళ కలవకుండా ఉంటే బాగుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అధినాయకులు అనుకుంటున్నారు అన్నట్టు రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిశారు. సో ఈ కలయికని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి పెట్టాలనే ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒకటైతే తప్ప సాధ్యం కాదని వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే 3 పార్టీలు గతంలో కూడా కలిసి అప్పుడు సాధించగలిగాము. అయితే అప్పుడుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ప్రజలతో చాలా సత్సంబంధాలు మా అందరికీ ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 1924 ఒక పరిపాలనని బెస్ట్ పరిపాలన చేసి చూపగలిగారు. కాబట్టి ఇప్పుడు 3 పార్టీలు కలిసినా, ఎన్ని పార్టీలు కలిసినా ప్రజా మద్దతు మాత్రం ప్రజల మనసుల్లో, జనం మనసులో ఉన్నది జగన్ గారే. తప్పకుండా విజయం సాధించేగారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రేపు రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకే వస్తుంది. జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మేడం, ఇప్పుడు అంటే 5 ఏళ్ళ పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా జనరల్ గా ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే మీ మీద బయట వినిపిస్తుంది ఏంటంటే, అంటే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, ఆ వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది నేను ఒక మాట అడుగుతాను. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఏ పార్టీ కూడా సీట్లు పంచుకోరు.
వ్యతిరేకత ఎక్కువగా ఉంటే రీజనల్ పార్టీ, స్ట్రాంగ్ రీజనల్ పార్టీ, అలాగే నేషనల్ పార్టీ, ఇన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఏంటి జగన్ను ఓడించడం లక్ష్యం అని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ జగన్ను గెలిపించడం లక్ష్యం అని ప్రజలు అంటున్నారు. అంటే నిజంగా మీరు ఒకటి వాళ్ళ గుండెల మీద చేసుకోవాలండి. మీరంతా కూడా పరిశీలించండి. వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం సీట్లు పంచుకుంటుందా, వ్యతిరేకత ఉంటే జనసేన సీట్లు పంచుకుంటుందా, వ్యతిరేకత ఉంటే బీజేపీ సీట్లు పంచుకుంటుందా? ముగ్గురు ఎందుకు కలవాలనుకుంటారు? ఎందుకు ఒకటి గట్టిగా పట్టుకుని నడవాలనుకుంటారు? అంటే జగన్ గారి మీద జనంలో వ్యతిరేకత లేదు, జగన్ గారి మీద జనంలో పాజిటివే ఉంది. ఈ రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనం మద్దతుతో వైసీపీ ప్రభుత్వమే. మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారండి. సిద్ధం గెలుస్తుంది, యుద్ధం గెలుస్తుంది. సిద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజాగలం ఏదైతే మొన్న ముగ్గురు కలిసి అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2014లో కనిపించారు ఒకే స్టేజ్ మీద, మళ్ళీ 2024 10 తర్వాత కనిపించారు. సో విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ జరిగింది, జనాలు స్వచ్ఛందంగా వచ్చారని చెప్తూ ఉన్నారు వాళ్ళు. సో సభను కూడా చూశారు, సభ మీద వచ్చిన కామెంట్స్ చూశారు, సభ ఎలా జరిగిందో చూశారు. మేమేం చెప్పక్కర్లేదు, మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, ఆ యుద్ధం సభ ఎలా జరిగిందో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు సిద్ధమే గెలుస్తుంది, సిద్ధం యొక్క విజయమే తథ్యం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రేపు 24లో సీఎం కాబోతుంది. వైనట్ 175 అన్నారు మేడం. సో మీరు ఆ మధ్య సభలు పెట్టినప్పుడు అంటే ఇది ఒకటి చెప్పండి మేడం. అంటే యాక్చువల్ గా గ్రీన్ మ్యాట్లో ఎక్కడ సభలు చేయలేదు, ఇది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి సంప్రదాయం మొదలు పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు అయితే చేశాయి. సో వాళ్ళు అన్నది కూడా ఏంటంటే అక్కడ వచ్చిన జనాలందరూ మార్ఫింగ్ అంటే గ్రాఫిక్స్ లో వాటిలో క్రియేట్ చేశారు ఇట్లాగని అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అలాంటిది ఏదైనా ఉందా అండి? అది సాధ్యమా? ఇంకేం చెప్తారు? వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. జనాల్లో గ్రాఫిక్లు లైవ్ సభలు అలా గ్రాఫిక్లో చేయడానికి సాధ్యం అవుతుందా? అట్లాగా అదంతా ఒట్టి ఫాల్స్. వాళ్ళు ఏమీ చేయలేక మా మీద పెట్టే రకరకాల ప్రజల మనసుల్లో అపోహలు సృష్టించాలని, ఇంకా ఏదో చూపించాలని అనుకుంటున్నారు. సిద్ధం సభల యొక్క విషయం అందరూ చూశారు, అది తట్టుకోలేక మళ్ళీ అన్ని పార్టీలు కలుస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసినా ఎవరు కలిసినా జగన్ గారికి వచ్చే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. జనమే జగన్ గారికి ఓటేయాలనుకుంటున్నారు. చంద్రబాబు గారు అప్పట్లోని మోదీ గారిని రకరకాలుగా విమర్శించారు, ఇప్పుడు ఏంచి విశ్వగురు అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కోసం వాళ్ళే విమర్శించారు, వాళ్ళే నెగిటివ్ గా చెప్పారు, వాళ్ళే చాలా రాంగ్ గా చెప్పారు. ఒక లీడర్ గురించి ఈయన ఎలా మాట్లాడారు, ఒక రీజన్ గురించి ఆ పార్టీ ఎలా మాట్లాడింది. నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడను, నేను ఎప్పుడు ఇండివిజువల్ గా మాట్లాడను, కాబట్టి నేను ఇంతవరకే మాట్లాడగలను. ఒకళ్ళ యొక్క స్టేట్మెంట్ ఒకరికి ఒకసారి మీరే రివ్యూ చేయండి. పిఠాపురంలో మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, మీరు గెలిస్తే ఏం చేస్తారు? నన్నే ఎందుకు గెలిపించాలంటే నేను ఇది వరకు పనులు చేసి ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకు ఎప్పుడు ఏం కావాలన్నా చేసి పెట్టాను. మళ్ళీ ప్రజల మీద నాకు ఆ విశ్వాసం ఉంది. మళ్ళీ నేను ప్రజలకు ఏం చేశానో తెలుసు వాళ్ళకి. రేపు నేను ఏం చేయబోతానో చెప్తాను. ఈవేళ చెప్పానంటే రేపు చేస్తాననే నమ్మకం ప్రజలకు ఉంది. నామినేషన్ వేసేటప్పుడు ప్రత్యర్థులు మామూలు కలుసుకోవడం ఇలా జరుగుతుంటుంది. ఎక్కడో ప్రత్యర్థులు కలిసినప్పుడు కుశల పరిచయాలు అన్ని చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మీరు ఏం మాట్లాడతారు? నమస్కారం పెడతాను. ఎవరు కలిసినా నమస్కారం పెడతాను, ఇది నా సంస్కారం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వైసీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోబోతున్న వంగా గీత గారు చెప్తున్నమాట. తన విజయం తథ్యం అని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ నేను ఒక లోకల్ క్యాండిడేట్ గా ఉండడం వలన నాకు అన్ని సమస్యలు తెలుసు. సో పిఠాపురం ప్రజలు ఇంతకుముందు నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను ఎన్నుకుంటారని చెప్తున్నారు. కంప్లీట్గా అంటే 2024లో అయితే మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారిని ఏం చేయలేదని చెప్తూ ఉన్నారండి. ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బాయ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.